సో మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమవుతుందంటే మనం పెట్టే ప్రతి ఒక్క ఇన్వెస్ట్‌మెంట్ దగ్గర దగ్గర ఒక కంపెనీ, 2 కంపెనీలు కాదండి. దగ్గర దగ్గర 150 కంపెనీస్‌లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో కాబట్టి అలా 150 కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక బాగా రాణించే కంపెనీ ఒక 30, 40 ఉంటాయి. యావరేజ్‌గా ఒక 30, 40 కంపెనీస్ ఉంటాయి. డౌన్‌గ్రేడ్ అయ్యే కంపెనీస్ కూడా 30, 40 ఉంటాయి. సో ఇట్లా అన్ని యావరేజ్‌గా అయిపోయి మనకి 12-15% అయితే వస్తుందని చెప్తున్నాం. సో కాబట్టి అదండి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో వాళ్ళు షార్ట్ టర్మ్ కింద 1 ఇయర్, 2 ఇయర్స్ వెయిట్ చేయకండి, ఇన్వెస్ట్ చేయకండి. ఒక లాంగ్ టర్మ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే మనకి ఈ లాభం అనేది వస్తుంది. ఎందుకంటే ఏదైనా కంపెనీ కనుక స్మాల్ క్యాప్‌లో బిగిన్ అయ్యి ఒక లార్జ్ క్యాప్ కింద మారాలి అంటే దగ్గర దగ్గర 8 ఏళ్ళు పడుతుందని చెప్తున్నాం. సో ఈ 15 ఏళ్లలో కనుక మనకి ఏదైనా డ్రీమ్ ఉంది. సపోజ్ చూడండి ఒక 15 ఇయర్స్ అయితే మనకు లాభం ఏంటని చెప్తే ఇనిషియల్‌గా మనకి రిటర్న్స్ అయితే కనిపించవండి. ఈ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల సమ్‌టైమ్స్ మన ప్రిన్సిపల్ కూడా తగ్గొచ్చు. సో మనం దాన్ని పానిక్ అవ్వకూడదు. మనకి ఎందుకంటే మన గోల్ అంతా లాంగ్ టర్మ్‌లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు చూడండి సపోజ్ ఎవరైనా కనుక నాకొక 1,00,00,000 కావాలి. ఒక 15 ఇయర్స్‌లో నాకు 1,00,00,000 కావాలి. ఇది సాధ్యమేనా అంటే తప్పకుండా సాధ్యమవుతుందండి. దానికి ఎస్ఐపి ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఎవ్రీ నెల గనక మనం రూ. 15,000 మాత్రం ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా మనకి వస్తుందండి 1,00,00,000 ఆఫ్టర్ 15 ఇయర్స్ మనం చూడొచ్చు. సో అలా ఎవ్రీ మంత్ నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయలేను. ఒకసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను. అంటే వన్ టైమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసి వదిలేస్తాను అన్న వాళ్ళు కూడా 12,00,000 అండి. జస్ట్ 12,00,000 కనుక మన దగ్గర అమౌంట్ ఉంది ఇవాళ ఉంటే గనక ఇన్వెస్ట్‌మెంట్ చేసి దాన్ని అలా వదిలేయండి. 15 ఇయర్స్ తర్వాత మీరు 1,00,00,000 ఖచ్చితంగా చూస్తారు. అది మాకున్న ఈ 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో మేము చూసాము.